ఏపీలో టీడీపీ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దౌర్జన్యం చేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగారు. మైలవరం నియోజకవర్గం కనిమెర్ల తండాలో టీడీపీ నేతలు దాడులు చేశారు. మినరల్ వాటర్ ప్లాంట్ విషయంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై పెట్రోల్, డీజిల్, కారం కర్రలతో దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వాసు, శంకర్తో పాటు పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ నేత విజయబాబు ప్రోద్బలంతోనే దాడులు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. నాకు 4 సంవత్సరాల క్రితం నాకు వాటర్ ప్లాంట్ నేను కనిమల గ్రామం చదువుతున్నాను. ఎన్నిజు తీసుకున్నాను సార్. ఎన్నిజు తీసుకున్నాను. ఇక నాకు సెప్టెంబర్ 13 దాకా నాకు టైం ఉంది. 4 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. తర్వాత మళ్ళీ దానికి పాట పెట్టుకోవటం అనేది గ్రామం అది సర్పంచ్ గ్రామ నిర్ణయం. అది వీళ్ళు నెల అవ్వకముందు ఇంక నెల టైం ఉన్నా కూడా మా అధికారం ఉంది, మీకు మా టీడీపీ వాళ్ళు మాకు ఇవ్వాలని చెప్పి వచ్చి కొట్టారు సార్. అక్కడ అజ్మీరా సుధాకర్, మూడు శేఖర్, అజ్మీరా సీను, అజ్మీరా సాహు, అజ్మీరా మోనా వాళ్ళు సార్. ఇంకా వాళ్ళ పిల్లలు లీజ్కి 70 ఏళ్ళకి పాట పడుతున్నామండి. దానికి వచ్చేసి విజయబాబు దగ్గరికి వెళ్ళి మాకు ప్లాంట్ నెల ముందే కావాలని చెప్పి ఆయనతో మాట్లాడుకొని రాత్రి వెళ్ళి మాట్లాడుకొని వచ్చి మా మీద వచ్చి పొద్దున వచ్చి దాడి చేశారండి. డీజిల్తో కారం డీజిల్ అయి పక్కన పట్టుకొని వచ్చి టీడీపీ నాయకులు అజ్మీరా సుధాకర్, మూడు శేఖర్, అజ్మీరా శ్రీను, మూడు అజ్మీరా మోహన్ రావు వాళ్ళ ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి కారం పెట్టి వచ్చి కొట్టారండి. పిల్లలతో సహా తీసుకొచ్చి ఇదండి. టీడీపీ నేతల దాడులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచే కూడా టీడీపీ నేతల ఆగడాలు అయితే రోజు పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. గడిచిన 2 నెలలుగా ఎన్టీఆర్ జిల్లాలో అనేక మంది మీద దాడులు పాల్పడ్డారు. తాజాగా మైలవరం నియోజకవర్గంలో కూడా చూసారు. ఇంకా టీడీపీ నేతల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు విజయత్వ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మైలవరం నియోజకవర్గం కనిమెర్ల తండాలో వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న ఎవరైతే బాణవతి వాసి ఉన్నారో అతను గత 4 ఏళ్ల క్రితం మినరల్ వాటర్ ప్లాంట్ సంబంధించి లీజు తీసుకున్నాడు. ఆ లీజుకి సంబంధించి గడువు ఇంకొక నెల రోజులకు పైబడే ఉంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా అతనికి ఆ గడువు ఉంది. కానీ ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి ఈ లీజుతో సంబంధం లేదు. ఖచ్చితంగా అర్జెంట్ గా తమకు వాటర్ ప్లాంట్ లో వారు అప్పగించాలంటూ కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కనిమెర్ల తండ, అలాగే పోరాట నగరు, కత్తుల తండ, రెడ్డిగూడెం మండలం పరిధిలోని నాగులూరు తండ ప్రజలకు ఇక్కడి నుంచే నీరు సప్లై అయితే అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వారి మీద గడిచిన కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న చర్చలు జరుగుతున్న సమయంలో ఒకసారిగా వారి మీద పెట్రోల్, డీజిల్, అలాగే కారం చల్లి కర్రలు, రాడ్లతో తీవ్రంగా దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ దాడిలో వాసుతో పాటు అలాగే శంకర్ మరి కొంతమందికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు ప్రధానంగా టీడీపీ నేత విజయబాబు ప్రబోధంతోనే మరొక టీడీపీ వర్గానికి సంబంధించిన వారంతా కూడా ఈ దాడి చేశారనేది బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మినరల్ వాటర్ ప్లాంట్ దానికి సంబంధించి లీజు గడువు ఉన్నప్పటికీ కూడా తమకు కట్టబెట్టాలని వారు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక పోలీసులు కూడా ఈ ఘటన పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మనకి. ఎందుకంటే బాధితులు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదు చేసిన వారినే స్టేషన్ కు పిలిపించి వారిని అక్కడే కూర్చోబెట్టి ఆసుపత్రికి పంపించకుండా ఇబ్బందులు గురి చేశారనేది కూడా బాధితుల నుంచి కూడా రోజు రోజుకు కూడా వైసీపీ ఈ శ్రేణుల మీద ఈ తరహాలోనే టీడీపీ నేతల దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఓకే అశోక్, థ్యాంక్ యూ.